వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బియా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు మేము ఒమాన్లో ఉంటామని. సో ఈరోజు బర్కా జూకి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేను కూడా మీతో పాటు ఫర్ ద ఫస్ట్ టైం చూద్దాం. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం, ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. సో ఇదంతా స్టార్టింగ్ ఎంట్రన్స్ వే మాట. ఇదంతా లోపలికి వెళ్ళేది చిన్న స్ట్రీటే. ఆ స్ట్రీట్లోంచి అట్లా లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. నేను స్టార్టింగ్ బయట చూసి చాలా చిన్నది అనుకున్నాను, కాకపోతే లోపలికి వెళ్తే పెద్దదే ఉంది. నెక్స్ట్ ఏమో టికెట్ ప్రైస్ ఏమో 2.5 రియాలు. ఇద్దరం వెళ్ళాం కాబట్టి 5 రియాలు అయ్యింది. సో మన ఇండియన్ కరెన్సీలో అయితే 1200 అట్లా పడింది దగ్గర దగ్గర. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్లో పైథాన్ స్నేక్స్ 3 ఉన్నాయి. ఎల్లోది మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఆ మూడిట్లో అదే పెద్దది, ఎల్లోదే పెద్దది మాట. వాటికి ఫుడ్ కూడా పక్కనే ఎలుకలు మాట. ఎలుకలు పెంచుతున్నారు చిన్న చిన్నవి, అవి కూడా చాలా క్యూట్ ఉన్నాయి అసలుకి, వైట్ ఎలుకలు. ఇది చిన్నది పాము. పక్కనేమో కార్పెట్ పైథాన్ అంట. అది చాలా భయం వేసింది దాన్ని చూడగానే. ఇది ఇక్కడ ఉంది మరి. ఇది చిన్న ఇవి సైజెస్ బట్టి ఉంటాయి ఎలుకలు. ఇవన్నీ పాములకి మేత. ఇది చూడండి ఇంకా నెక్స్ట్ ఏమో రాబంధువులు అంటే వల్చర్స్ అంటారు వాటిని. చాలా పెద్దవి ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే వాటి గురించి చెప్పాలి అంటే మన ఇండియాలో చాలా వరకు రాబందులు అంతరించిపోయాయి. ఎందుకంటే 1990లో మా డైక్లోఫెనాక్ అనే పెయిన్ మందుతో క్యాటిల్స్కి వాడడం వల్ల వాటికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాయి. మా ప్రేమాంశు భయపడతాడు అనుకున్నాం, కాకపోతే వాడు ఏం భయపడలేదు. ఇంకా యానిమల్స్ చూసి వావ్ వావ్ అంటుంటే ఏమో బయటకు వస్తున్నాయి ఆ సౌండ్కి. వచ్చి ఎలా చూస్తున్నాయో. కూడా ఒక జీవే. దానికి హాయ్ చెప్పి ఇకపోతే ఇచ్చడేమో డక్స్ ఉన్నాయి. పాపం అన్నీ ఫుడ్ కోసం వస్తున్నాయి. ఎవరు వెళ్ళినా సరే ఫుడ్ తెచ్చారేమో అనుకొని అన్నీ దగ్గరికి వస్తున్నాయి. కాకపోతే మనకు తెలియక మేము ఫుడ్ తీసుకెళ్ళలేదు ఫస్ట్. ఇదేమో ఆస్ట్రిచ్ అంటారు వీటిని. చాలా డిఫరెంట్గా సౌండ్ చేసింది. నాకైతే చాలా భయం వేసింది దగ్గరికి వెళ్ళడానికి కూడా. ఫోన్ దగ్గరికి పెట్టినప్పుడు చాలా వచ్చింది అది. అదేదో చాలా డిఫరెంట్గా సౌండ్ వచ్చిందండి. సౌండ్ వద్దు వెళ్ళకు వచ్చేసిందంట. ఇటువైపుకి వస్తానేమో ఇవేమో రెండు అలా ఆడుకుంటూనే ఉన్నాయి ఆస్ట్రిచెస్ రెండుని. फूड देने का काउंटर में बाकी इधर मिलता है केक बिस्किट चिप्स नहीं वो उधर बस का ऐसा कुछ है ना काउंटर में बस. ప్రేమాంశు నేను మించిపోయిందిరా, నీకన్నా స్పీడ్గా ఎక్కుతుందిరా అది. ఇంట్లో టేబుల్లో అవన్నీ ఎక్కేస్తావు కదా. ఎండిపోయింది కంగారు కంగారుది ప్యారెటా వైట్ ప్యారెట్ జుంటుగా. ప్రేమాంశ్ కమ్. ప్రేమాంశ్ 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 హలో హలో హలో. చికెన్ వేసారు కోడి. బాక్సే ఇకపోతే ఇటు సైడ్ అంతా పికాక్స్ ఉన్నాయి. చిన్నవి పెద్దవి కాదు. ఎప్పుడైనా పిల్లలకి వీకెండ్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు కూడా. పిట్ బుల్ అమెరికన్ బుల్. ఎట్లాగే అలాగా పైనుంచి అవసరాలి. ముసలి కొద్ది పండు కొద్ది పట్టుకుంటుందేమో. బాగుందా? షుగర్లెస్
ఆరోగ్యంగా ఉండండి తినేసి. ఆగాదు ఇదిగో వద్దులేవు అవి తాబేలు బూచులు. ఇది అయిపోయిందా? ఇక్కడ ఉంది. రెడ్ మాస్క్ ఇటున్నాయి. పోతే ఇదంతా లేడి పిల్లలు అనమాట. మా ప్రేమ ఏంటంటే వదిలేమని గోల, ఆ లోపల వదిలేయాలంటే వాటితో ఆడుకుంటాడంట. ఎట్టండి మీరు. మాట్లాడుకుంటున్నారా? డిస్టర్బ్ చేసాం మేము. అలా చూస్తుంది చూడండి. ఇదేంటంటే అప్పటి వరకు కామ్గా కూర్చున్నాయి లైన్ టైగర్స్ అన్నీని. వాడికి ఫీడ్ చేసే ఒక బాయ్ ఉంటే ఆ అబ్బాయి అప్పుడే వచ్చాడు. సో ఆ అబ్బాయిని చూడగా దగ్గరికి వచ్చేసి ఫుడ్ తెస్తున్నాడేమో అని చెప్పి అన్నీ చాలా ఆకలి మీద ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. చూడు ఇక్కడ ఇంకోటి ఉంది. ఇంకా ఇటు సెక్షన్ మొత్తం హైనా అంట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ హైనాస్ అన్నీ ఉన్నాయి ఇటు సైడ్. కనిపిస్తుంది. ఇటేమో ఒంటెలు కామెల్స్. చాలా భయం వేసింది. అంటే మా ప్రేమ కేక్ తింటున్నాడు, అది ఇచ్చేయమన్నది. సో ఇంకా అక్కడ పెడితే అది చక్కగా తిన్నదన్నమాట. మొదన పల్లి చూడు ఎంత పెద్దవి ఉన్నాయో. ఇక నెక్స్ట్ టైం ముళ్ళపందులు. నిజంగా నేను ఫస్ట్ టైం చూడడం వీటిని ముళ్ళపందులు అంటారా అని నాకు అప్పుడు తెలిసింది. అవును, చాలా షార్ప్గా ఉన్నాయి కదా. నడుచుకొస్తుంది. ఆల్రెడీ వేసుకొని వస్తుంది. ఇవన్నీ మేకలకు సంబంధించినవి. గొర్రెలు మేకలు అన్నీ ఉంటాయి. ఇంకా లాస్ట్ సెక్షన్ మొత్తం ఈ మేకలు గొర్రెలు అవే అండి. మొత్తం అవే. పావురాలు కూడా ఉన్నాయి అటువైపు. కాకపోతే మేకలు పైకి వచ్చేసినట్టు ఉన్నాయి అవన్నీ. అటువైపు వెళ్తుంటే పైకి వచ్చేస్తున్నాయి అవి. సో అందుకే వెళ్ళలేదు నేను. ఆన్ చేసింది. హాయ్ ఎక్కువ. చీకటి అయిపోతే ఇలా. సో ఇదంతా నైట్ వ్యూ అన్నమాట. నైట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి లైటింగ్ సెట్టింగ్స్ అవన్నీ.
ఇట్లా గొప్పలా చూస్తుంది. సో ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మా ప్రేమాంజ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఏ యానిమల్ చూసినా వావ్ వావ్ అంటూనే ఉన్నాడు. సో ఈ వీడియో ఇంకెట్తో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.